నమస్కారం సైడ్ కొంచెం బాబు అయిపోతుంది డబ్బులు నువ్వు చెప్పి పొన్నాడు గంగమ్మ. నమస్కారం. వికలాంగులు, వితంతువులు, అలాగే వృద్ధులు అందరికీ కూడా ప్రతి నెల టైం మీద పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలనే నిర్ణయం ఆనాడే తీసుకున్నారు. మన అదృష్టవశాత్తు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మే నెల, జూలై నెలలో ఎలక్షన్లోనే చెప్పాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 కలిపి, జూలైలో 4,000తో కలిపి 7,000 ఇస్తామన్నాం. అందరికీ ఇచ్చాం. అవునా కాదా? అలాగే ఏవైతే వితంతువులు భర్తకి పెన్షన్ వచ్చి భార్య చనిపోతే వెంటనే ఇవ్వాలని చెప్పి నవంబర్ నుండి మనం మాట ఇచ్చాం. అలాగే ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో ఎవరైతే పెన్షన్లు భర్తలు చనిపోయి గత 5 సంవత్సరాలుగా ఇవ్వకుండా ఉంచేసిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మనం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీనికి స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాటికి చాలా మందికి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం పూజ తప్పకుండా ప్రతిసారి ఇంటి దగ్గర వచ్చి, మీ ఇంటి దగ్గర వచ్చి, మీ గుమ్మం దగ్గర వచ్చి మనం ఈ పెన్షన్ మీ చేతిలో ఎవరు కానీ పెన్షన్దారు ఉన్నారు వాళ్ళ చేతితోనే మనం ఇస్తాం. ఇప్పుడు సచివాలయానికి పిలిచి లేకపోతే ఏదో ఒక చోట్ల పిలిచి మనం ఇవ్వట్లేదు. సో దయచేసి అందరూ ఇది కూడా గమనించండి. మీరు ఎప్పుడైనా సచివాలయం దగ్గర పిలిస్తే మీరు వద్దు చెప్పండి. ఒకవేళ కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ కూడా చేయొచ్చు సచివాలయం. ఇది కాకుండా ఈ ఊరు సమస్య చాలా వరకు అంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, బట్ కానీ ఇప్పుడు ఒక వాటర్ సమస్య చెప్పారు. సో ఇప్పుడు అమృత్ 2 పథకం వస్తుంది సార్. ఇంకా సో ఇక్కడ కార్పొరేషన్ వర్కర్ వస్తారు, సిబ్బంది వస్తారు. వాళ్ళు కూడా మీలాగానే పొద్దున 4 గంటలు 5 గంటలకి లేచి ఇక్కడ వచ్చి పనిచేస్తారు. దయచేసి మీరు కూడా అందరూ మీ దగ్గర ఏదైనా చెత్త ఉంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. దయచేసి ట్రైన్ లోపల లేకపోతే రోడ్డు మీద మీరు దయచేసి వేయలేదు. సో ఈ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్. సో మేయర్ లేవు కాబట్టి నేను స్పెషల్ ఆఫీసర్. సో నా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరూ పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు ఉన్నారు. సార్ కూడా చాలా సంతోషంగా ఇంకా ఎక్సైట్మెంట్గా మనం ఇక్కడ ఉన్నాం. సో ఒక ఊరు కోసం అలాగే మీ అందరి కోసం ఇక్కడ సార్ రావడం జరిగింది, ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ రావడం జరిగింది. అందరూ కలిసి సార్కి కూడా రిక్వెస్ట్ చేసిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ పైన నుంచి తెలుస్తున్నాను. గడిచిన మీ స్పౌస్ అన్నారు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే వెంటనే మహిళకి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ పెన్షన్ అనేది ఆ మనిషి ఆ కుటుంబానికి ఆధారం. సో ఆ భర్త చనిపోతే భార్య కూడా పనిచేయలేని పరిస్థితి, ఎందుకంటే ఆవిడ కూడా వృద్ధాప్యంలో ఉంది కాబట్టి వెంటనే ఇవ్వాలని చెప్పి నవంబర్ 1వ తారీఖు మనం ఇవ్వడం జరిగింది. అయితే నవంబర్ 1 నుంచి మొదలు పెట్టే
ముందు చనిపోయిన వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి చాలామంది ఆరోపణ చేశారు. అయితే ఎంతమంది ఉన్నారని ఎక్సైజ్ చేస్తే సుమారు 2 లక్షల మంది ఉన్నారు. అతను అందరినీ చూసుకుంటే మనకి 82,500 మంది ఉన్నారు. 5-6 సంవత్సరాలుగా ఇవ్వలేదు వాళ్ళు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా చాలామంది వితంతులు ఎవరైతే భర్త చనిపోయి వారికి ఇవ్వలేదో వాళ్ళు 2 లక్షల మంది ఉంటే ఇంటింటికి కొనుక్కుంటే మాకు 82,500 మంది మాత్రమే ఉన్నారంటగా తెలిసింది. వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేశాము. అంతేకాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకుంటే దాన్ని కూడా శాంక్షన్ చేయడానికి కూడా ప్రభుత్వం కార్యాచరణ చేసింది. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కటి ఇస్తున్నాం. గతంలో మనం మొన్న పెన్షన్ ఇచ్చాము, తల్లికి వందనం ఇచ్చాము, గ్యాస్ సిలిండరు ఇచ్చాము. రేపు అన్నదాత సుఖీభావ రేపు రైతులందరికీ కూడా 7,000 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి. మన అలాగే మహిళలకి బస్సు ఇస్తున్నాము. ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నాము. సో ఖచ్చితంగా మనందరికీ కూడా ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా కార్యాచరణ చేస్తూ మరి ఈరోజు ఇక 1వ తారీఖు సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు ప్రతి వెళ్ళడం, ప్రతి శాసనసభ్యుని కూడా వాళ్ళ నియోజకవర్గంకి వెళ్ళమన్నారు, మంత్రులను కూడా వాళ్ళ నియోజకవర్గంకి వెళ్ళమన్నారు. లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఏదో గ్రామం చూడండి, ఆ గ్రామం చాలా అభివృద్ధిని చూడండి, ప్రజలను పలకరించండి, ప్రజలతో సమస్యలు వినండి, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పి పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు పెన్షన్ పంపిణీ ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అవ్వచ్చు, వికలాంగుల పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే తలసీమియా, కిడ్నీ పేషెంట్స్, లేకపోతే మంచాన పడి ఉన్నటువంటి పేషెంట్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈ చేసే చిన్న సాయం అయినా కూడా వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద సాయం. అలాంటి సాయాన్ని అన్న నందమూరి తారక రామారావు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా అయినప్పుడు 35 రూపాయలతో మొదలుపెట్టి ఈరోజు తెలుగుదేశం హయాంలోనే 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000, ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే 3000 నుంచి 4000 చేయడం జరిగింది. మరి అలాంటి పెన్షన్ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే నెలకి సుమారు 2,700 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తమై ప్రజలకు ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు, అంటే 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఏ రాష్ట్రం కూడా ఖర్చు పెట్టట్లేదు. మన తర్వాత తెలంగాణ వాళ్ళు 7,000 కోట్లు మాత్రమే 2వ స్థానం. తర్వాత రాజస్థాన్ వాళ్ళు 2,000 కోట్లు మాత్రమే. అంటే మనకి మూడో ప్లేస్ ఉన్నవాడికి 30,000 కోట్ల రూపాయలు తేడా ఉంది. అంత పెన్షన్ మనం ఎందుకు ఇస్తున్నామంటే ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కరువైంది. పిల్లలకి మంచి ఉద్యోగం ప్రభుత్వం కల్పించలేకపోయింది. తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడకూడదు. ఎవరైతే పెంచి పోషించి ఒక ఉన్నత స్థాయి కల్పించినటువంటి తల్లిదండ్రులు గౌరవంగా బతకాలి, మంచి ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే వాళ్ళు వృద్ధాప్య పెంచడం జరిగింది. అలాగే వికలాంగులు, ఈరోజు వికలాంగులు కూడా ఎవరికి తక్కువ కాదు. వాళ్ళకి ఏదో వికలాంగుల తత్వం ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా ఒక గౌరవంగా ఉండాలంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆలోచన చేశారు. 500 నుంచి 3,000 చేశారు. 3,000 నుంచి కూడా 6,000 చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు. మరి అలాగే ఈరోజు ఒంటరి మహిళలు అవ్వచ్చు, లేకపోతే వితంతు పెన్షన్ అవ్వచ్చు, కళాకారులు, ఈరోజు ఒక అన్న చెప్పులు కుట్టే